ఉన్నారు కాబట్టి అక్కడ అందరూ ఇదిలోనూ ఉంటారు కదా, బలగాలు ఉంటాయి చుట్టూరు అనుకున్నాం. కానీ ఇట్లా అయితే ఏంటంటే ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే ఆమె నెల రోజుల నుంచి ఒక గ్రామంలో ఉంది. ఆ గ్రామంలో ఉన్న ఆమెని పట్టుకుని తీసుకెళ్ళి చంపేశారు. దానికి ఒక ఎన్కౌంటర్ కట్టుకదలుతున్నారు. ఇలా ఎన్కౌంటర్ జరిగింది, వాళ్ళకి మాకు మేము కాల్పులు జరిపాము, వాళ్ళ కాల్పులు జరిపాము, మేము ఎదురు కాల్పులు జరిపాము. ఆ కాల్పుల్లో ఆమె చనిపోయింది. ఆమె చూస్తుంటే ఫోటో అర్థం కావట్లేదు, ఆమె ఎంత అనారోగ్యంగా ఉందనేది అర్థం కావట్లేదు. దాన్ని ఇలా కాల్చి తీసుకెళ్ళి చంపేయడము. ఎన్కౌంటర్లో మొన్న సుధాకర్ అని చంపేశారు, అంతకుముందు దశరథ ఆయన చంపేశారు, అంతకుముందు చలపతి రెండు కాళ్ళకి కర్రలు పెట్టుకుని నడుస్తున్నాడు. ఆయన చేతులతో నడవలేని పరిస్థితి. ఆయన తీసుకెళ్ళి చంపేసి మాకు ఎదురు కాల్పులు జరిగింది, ఎంతమంది అన్నీ చనిపోయి కర్రలు పెట్టుకుని నడిచే ఆయన ఏం చేయగలుగుతాడు? అప్పుడు మీరు దొరికారు, అరెస్ట్ చేయవచ్చు కదా, అరెస్ట్ చేయొచ్చు కదా, మీ రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేయొచ్చు కదా. మనుషులు చంపే ఎవరిచ్చాడు వీళ్ళకి? రాజ్యాంగం ఎవరిచ్చారు వీళ్ళకి? అంటే మనుషులు చంపేస్తే నక్సలిజం అంతమైపోతా, మావోయిజం అంతమైపోతా. ఈ దేశంలో దోపిడీ ఉన్నంతకాలం దాన్ని అంతం చేయలేదు, పుడుతూనే ఉంటారు. నువ్వు మనుషులను చంపొచ్చు కానీ భావజాలాన్ని చంపలేవు కదా, భావజాలాన్ని చంపలేవు కదా. ఎంతమందిని చంపించేస్తావు? అలా సంపదలుచుకుంటే మీరు నక్సల్ బరి అప్పుడే అయిపోయి ఉండేది, శ్రీకాకుళం అప్పుడే పోయి ఉండేది. ఇంతకాలం ఉన్నది కదా. నువ్వు మనుషులను చంపేసి భావజాలాన్ని నువ్వు ఏదో దేన్ని ముట్టించాలి? నక్సలిజాన్ని మావోయిజాన్ని కాదు. ఆకలి ఈ దేశంలో ఆకలి లేకుండా చెయ్యి, ఈ దేశంలో దరిద్రం లేకుండా చెయ్యి, ఈ దేశంలో నిరుద్యోగం లేకుండా చెయ్యి. ఈ దేశంలో చదువుకునే అవకాశాలకి ఇప్పటికీ కూలి పనులకు వెళ్తున్న పరిస్థితి ఉంది దేశం, జనాన్ని చూస్తుంటేనే. అవన్నీ లేకుండా ఇది చేస్తే నక్సలిజం ఉండదు. అవన్నీ వదిలేసి మనుషులను చంపేస్తాము, మావోయిజాన్ని చంపేస్తాము, మావోయిజాన్ని తొదముట్టించేస్తాము, ఒక డేటులు ప్రకటించి ఆ డేటుల ప్రకారం మేము తొదముట్టించేస్తామని వాళ్ళు ఒక హోమ్ మినిస్టర్ ఎంత కిరాతకులని హంతకుల్లాగా మాట్లాడుతున్నాడు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. చంపేస్తామనే మాట ఎవరు మాట్లాడే మాటల? రాజ్యాంగ పరంగా పరిపాలించవలసిన మంత్రులు మాట్లాడవలసిన మాటేనది. చంపేస్తాము, తొదముట్టించేస్తాము. ఎన్కౌంటర్ ఒక్కొక్కరు చనిపోయినప్పుడల్లా విజయం సాధించేం మేము. మనుషులు చంపేసి విజయం సాధించడమా? ఈ దేశంలో అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా కూడా ఈ కార్పొరేట్లకు అప్పగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వాళ్ళు. దానికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని, పోరాడుతున్న ప్రజల్ని అంతం చేసి అక్కడి నుంచి తుడిచిపెట్టేసి ఆ ఖనిజ సంపద మొత్తం కార్పొరేట్లకు అప్పగించాలనేది వాళ్ళు లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజల బాధలు అవసరంలో ఏమీ అవసరం లేదు. ఆ అమ్మాయి అంత అనారోగ్యంతో ఉన్న అమ్మాయిని పట్టుకుని వచ్చి మీరు పట్టుకోండి, పట్టుకుని పోలీసు